Yes, good afternoon. Good afternoon. This is Chakri from Adda 247 తెలుగు లైవ్ ఛానల్. క్లియర్. సో ఈరోజు క్లాస్లో మనము పర్సంటేజెస్ టాపిక్ని కంటిన్యూ చేద్దాం వస్తామండి. ఇంతవరకు బేసిక్స్ లాస్ట్ 4 క్లాస్లో బేసిక్స్ చూసాము. ఈరోజు మనం కొంచెం లెవెల్ పెంచుదాం. క్లియర్. సో మనం చాప్టర్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉంటుందంటే బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసి క్యాట్ లెవెల్ క్వశ్చన్స్ వరకు తీసుకెళ్దాం. కొంచెం టైం పడుతుందండి, కానీ ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా కాన్సెప్ట్ బేస్డ్గా నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. క్లియర్. సో టాపిక్లోకి వెళ్ళే ముందు చెప్తున్నానమ్మా, ఆర్ఆర్బి ఎన్టీపీసీ దిస్ ఈజ్ వెరీ వెరీ బిగ్ నోటిఫికేషన్ ఇన్ అవర్ ఇండియా. ఆల్ ఓవర్ ఇండియాలో చాలా పెద్ద నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్కు సంబంధించి మన అడ్డా 247 తెలుగు వాళ్ళు అక్టోబర్ 15 నుంచి కొత్త బ్యాచ్, న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నారు. క్లియర్. న్యూ బ్యాచ్. ఈ న్యూ బ్యాచ్లో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే, క్లియర్, అనుకుంటే కదమ్మా, ఎవరైతే సీరియస్గా ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా, నా సలహా ఏంటంటే రైల్వేస్లో రాబోయేటువంటి 2 నుంచి 3 సంవత్సరాల వరకు నోటిఫికేషన్స్, లార్జ్ నోటిఫికేషన్స్ పడవు. రీసెంట్గా జీవో కూడా పాస్ చేశారు. ఓకేనా. ఈ కరోనా సమయం వచ్చింది కాబట్టి ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్ అయినా కూడా ముందు పడింది కాబట్టి, అంటే లాస్ట్ ఇయర్లో నోటిఫికేషన్ పడింది కాబట్టి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ నోటిఫికేషన్స్లో ఆర్ఆర్బి ఎన్టీపీసీ అనేటువంటిది మినిమం 2 to 4 years వరకు కనపడదు. నాట్ ఓన్లీ ఎన్టీపీసీ, గ్రూప్ డి కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇలాంటి పెద్ద నోటిఫికేషన్ ఇంకా రైల్వేస్ నుంచి 4 years వరకు మనం ఎక్స్పెక్ట్ చేయడానికి ఉండదు. ఓకేనా. సో ఉన్నటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది. దీనికి గాను మన అడ్డా 247 వాళ్ళు ఎస్పెషల్లీ ఫర్ తెలుగులో ఒక బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ బ్యాచ్ జాయిన్ అయితే మ్యాథమెటిక్స్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, జనరల్ అవేర్నెస్లో హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, స్టాండర్డ్ జీకే, సో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పార్ట్ను కూడా ఒక్కొక్క ఫ్యాకల్టీ ఎక్సలెంట్గా డీల్ చేస్తూ వస్తూ ఉంటారు. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏదంటే ఇందులో ఇంగ్లీష్ ఉండదు. సో మ్యాక్సిమం మన సౌత్ ఇండియన్స్కు డ్రాబ్యాక్ ఇంగ్లీష్. క్లియర్. సో ఇంగ్లీష్ లేకోకుండా ఎగ్జామ్కు వచ్చేటువంటివి, ఎగ్జామ్ కండక్ట్ చేసేటువంటిది ఆర్ఆర్బి మాత్రమే. ఓకేనా. కాబట్టి ఇలాంటి నోటిఫికేషన్ వదలొద్దండి. మంచి నోటిఫికేషన్, తక్కువ టైంలో మ్యాక్సిమం సిలబస్ కంప్లీట్ చేస్తారు. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఆల్రెడీ ప్రీవియస్ బ్యాచెస్లో ఉంటే వాళ్ళ సలహాలు ఒకసారి తీసుకోండి. మేము కూడా ఒకసారి ట్రై చేస్తాము. ప్రీవియస్ స్టూడెంట్స్ నుంచి మీకు కాంటాక్ట్ అండి, ఇంట్రాక్షన్, ఏ విధంగా ఇంట్రాక్షన్ చేసేదానికి ట్రై చేస్తానండి. దిస్ ఈజ్ వెరీ వెరీ యూస్ఫుల్ బ్యాచ్. క్లియర్. సో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకున్నారో, ఎక్కువ డిస్కౌంట్ అంటే అమౌంట్ తగ్గేటువంటి దానికోసం ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు Y270 ఈ కోడ్ యూస్ చేస్తే మ్యాక్సిమం డిస్కౌంట్ వస్తుంది మీకు. ఓకేనా. మ్యాక్సిమం డిస్కౌంట్. ఎందుకు ఇంతసేపు టైం తీసుకొని చెప్తున్నానంటే అమ్మా, దిస్ ఈజ్ నాట్ ఫర్ మార్కెటింగ్ ఓన్లీ. మార్కెటింగ్ కోసం మాత్రమే కాదు, ఈ నోటిఫికేషన్ యొక్క ఇంపార్టెన్స్ అందులో ఉంటుంది. ఇందులో ఉన్న పోస్టులు కమర్షియల్ అప్రెంటైజ్, అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్, గూడ్స్ గార్డ్ అండ్ క్లర్క్ పోస్ట్, reservation clerk and ticket clerk, so many number of excellent posts under this category, non technical popular category. సో ఇది చాలా మంచి పోస్టులు ఉంటాయి. వాళ్ళ శాలరీస్ కూడా చాలా హెవీగా ఉంటాయండి. సో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం అంటే అక్కడ వచ్చే అలవెన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో మంచి జాబ్ రావాలి అంటే మంచి కోర్స్ తీసుకోవాలి. మంచి కోర్స్ మీన్స్ ఎఫిషియెంట్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ అందరినీ కూడా ఒక చోట గ్యాదర్ చేసి ఒక ప్లాట్ఫామ్ మనకు అడ్డా 247 తెలుగులో అందిస్తున్నారు. కాబట్టి ఏ ఒక్కరూ మిస్ చేసుకోకుండా ఫాస్ట్గా అక్టోబర్ 15వ తారీఖు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫాస్ట్గా బ్యాచ్ జాయిన్ అవ్వండి. క్లియర్ గైస్. మీకు డిస్కౌంట్ కావాలి అనుకుంటే ప్లీజ్ యూజ్ Y270. దిస్ ఈజ్ ఎ మై కోడ్. ఓకేనా. ఈ కోడ్ ఉపయోగిస్తే మ్యాక్సిమం డిస్కౌంట్ మీకు లభిస్తుంది. ఆర్ యూ క్లియర్ గైస్? ఓకేనా. టాపిక్లకి వెళ్ళిపోదామా అండి? క్లియర్. సరే, పర్సంటేజెస్లో మనం బేసిక్స్ చూసాము. ఇవి ఖచ్చితంగా 1/2 నుంచి 1/20 వరకు బైహార్ట్ చేయాల్సిన చెప్పాను. వీటి మీద కొన్ని క్వశ్చన్స్ను కూడా మనం డిస్కస్ చేసామండి. సో మంచి మంచి క్వశ్చన్స్ కొన్ని ప్లస్ బేసిక్స్ క్వశ్చన్స్ కొన్ని మ్యాక్సిమం క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. ఈరోజు
ఇంకొంచెం మోడల్స్ చూద్దామండి, ఇంకొన్ని మోడల్స్. ఓకేనా, కంప్లీటెడ్ అండ్ దిస్ ఇస్ ఆల్సో కంప్లీటెడ్. ఎస్, ఈ క్వశ్చన్ ఎలక్షన్ మోడల్, మ్యాక్సిమం ఎలక్షన్ మీద ఏ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తీసుకుంటూ ఉంటాం కదా, వాటి పర్పస్ మీద ఒక క్వశ్చన్ చూద్దాం. క్లియర్? ఫస్ట్ ఆఫ్ ఆల్, 8% ఆఫ్ ద ఓటర్స్ ఇన్ అన్ ఎలక్షన్ డిడ్ నాట్ క్యాష్ దేర్ ఓట్స్. అంటే మొత్తం ఓటర్లలో 8% మంది ఓటర్లు వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఇన్ దిస్ ఎలక్షన్ దేర్ వర్ ఓన్లీ, నాట్ దేర్, THRE, there were only 2 candidates, the winner obtaining 48% of the total votes. ప్రతి సెంటెన్స్ను కూడా జాగ్రత్తగా చదవాలి. ఓకేనా? కామా అంటే ఇంకా అతని గురించి మాట్లాడుతున్నారు. ఎవరి గురించి? విన్నర్ గురించి ఇంకా మాట్లాడుతున్నారు. డిఫీటెడ్ హిస్ కంటెస్టెంట్ బై 1100 votes. ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఇన్ ద ఎలక్షన్ వాజ్. అయితే ఆ ఎలక్షన్లో ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య ఎంత? క్లియర్? క్వశ్చన్లో నేనేమనుకుంటానంటే ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ హియర్ 100 మంది ఓటర్లు ఉన్నారు అని అనుకుంటాం. ఈ 100 మందిలో ఎంతమంది ఓట్లు వేయలేదండి? 8% ఆఫ్ ఓటర్స్ అంటే ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు ఓటరే. 100 మంది ఓటర్లు ఆ ఊర్లో ఉంటే అందులో 8% మంది ఓట్లు వేయలేదు. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 8% ఆఫ్ 100? 8. అంటే 100లో 8 మంది ఓట్లు వేయలేదండి. వాట్ ఈస్ ద రిమైనింగ్ మెంబర్స్? 92. ఓకేనా? ఇప్పుడు ఈ 92 మెంబర్స్ ఓట్లు వేశారు. ఆ ఎలక్షన్లో 2 మాత్రమే పార్టిసిపేట్ చేస్తున్నారంట. ఆర్ క్లియర్? 2 మాత్రమే పార్టిసిపేట్ చేస్తున్నారంట. అందులో ఒకరు గెలిచారు. ఎలక్షన్లో ఒకరు గెలిచారు అంటే రెండో వ్యక్తి కన్నా ఎక్కువ ఓట్లు వచ్చింటాయి. సో గెలిచిన వ్యక్తికి ఎక్కువ ఓట్లు వచ్చినాయి. హౌ మెనీ పర్సంటేజ్? 48% ఆఫ్ ద టోటల్ ఓట్స్. 48% టోటల్ ఓట్స్. మొత్తం ఎన్ని ఓట్లు కలవో ఇందులో 48% ఓట్స్ గెలిచిన వ్యక్తికి పడినాయి. వాట్ ఈస్ ద 48% ఆఫ్ టోటల్ ఓట్స్? 48. ఓకేనండి? అంటే 92లో 48 ఓట్లు గెలిచిన వ్యక్తికి పడినాయని డైరెక్ట్గా చెప్పుకోకుండా మొత్తం ఓట్లు ఎన్నైతే ఉన్నాయో అందులో 48% ఓట్స్ గెలిచిన వ్యక్తికి పడినాయని చెప్పాడు. ఓకేనా? క్లియర్? అవుట్ ఆఫ్ 92, ఈ 92 మందిలో 48 ఓట్లు గెలిచిన వ్యక్తికి పడితే ఓడిపోయిన వ్యక్తికి ఎన్ని ఓట్లు పడతాయండి? 44. అంటే ఓడిపోయినటువంటి వ్యక్తికి వచ్చిన ఓట్లన్నీ 44, గెలిచిన వ్యక్తికి వచ్చిన ఓట్లన్నీ 40. సరే, ఇక్కడేమో ఇక్కడి నుంచి తీసుకున్నారు, ఈ 44 ఏమో 92 నుంచి తీసుకున్నారని కొంతమంది డౌట్ రావచ్చు మన ప్రశ్నలో. గెలిచిన వ్యక్తికి మొత్తం ఓట్లలో 48% ఓట్లు లభించాలంటే ఈ 92లో వానికి ఎన్ని ఓట్లు పన్నాయి అనేటువంటి విషయాన్ని మొత్తం ఓట్లతో కంపేర్ చేస్తున్నాడు. 48% ఆఫ్ టోటల్ ఓట్స్. క్లియర్? ఇప్పుడు గెలిచిన వ్యక్తి విడిగా విన్నర్, ఇతను ఓడిపోయినటువంటి వ్యక్తి. సో ఇప్పుడు గెలిచిన వ్యక్తికి ఓడిపోయిన వ్యక్తి కన్నా ఎన్ని ఓట్లు ఎక్కువ వస్తుంది అనేది మెజారిటీ అని పిలుస్తాం కదా. హౌ మెనీ ఓట్స్? 4. ఓకేనా? అంటే నేను తీసుకున్నటువంటి ఈ క్యాలిక్యులేషన్లో నాకు వచ్చినటువంటి మెజారిటీ 4. అంటే 4 ఓట్ల తేడాతో ఒక వ్యక్తిని ఓడించాడు. మన ప్రశ్న ప్రకారం ఎన్ని ఓట్లండి ఇక్కడ? 1100 ఓట్లు. అంటే 4 పార్ట్స్కు 1100 ఓట్స్ అయితే క్వశ్చన్ వాడు ఏం కనుక్కోమంటున్నా అండి? ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్. మొత్తం ఓటర్లు ఎంతమంది? ఓట్లు వేసిన వాళ్ళు ఎంతమంది అంటే 92 పార్ట్స్ కనుక్కుంటాను. ఓటర్లు ఎంతమంది అంటే 100 పార్ట్స్. ఎంత? క్లియర్? సో ఇక చూడండి అమ్మా, 4 కాస్త 100 అయిందంటే మల్టిప్లికేషన్ విత్ 25 అంటే క్రాస్ మల్టిప్లికేషన్ ఇచ్చినా మీకు వస్తుంది. అంటే 11 అంటే 25. సో 25 1 25 ప్లస్ 275. 27500. దిస్ ఈజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఇన్ దట్ టౌన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. క్లియర్ గాయ్స్? చాలా నిదానంగా చెప్తున్నాను. ఆర్ యూ క్లియర్? ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటానమ్మా. వాడు ఇచ్చింది ఏదైనా సరే ఇలా 100 తీసుకుంటే వెరీ ఈజీగా ఈ ప్యాటర్న్, ఎలక్షన్ ప్యాటర్న్ క్వశ్చన్ ఏదైనా సరే ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఆర్ యూ క్లియర్? దెన్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, ఇప్పటి నుంచి కొంచెం క్వశ్చన్స్లో లెవెల్ పెంచుదాం. ఓకేనమ్మా? లెవెల్ పెంచుదాం క్వశ్చన్స్. దెర్ ఆర్
3 full containers of mixture of milk and water and their volumes are in the ratio 7:5:13. If milk and water ratio in these containers is 2:3, 47:53, 9:11 respectively. If these are mixed together, then find the ratio of milk and water ఇన్ ద న్యూ మిక్చర్. మరి రేషియో అన్నా భిన్నమన్నా శాతమన్నా ఒకటే మీనింగ్ కలిగి ఉంటుంది. ఈ క్వశ్చన్ మనం రెండు రకాలుగా చేస్తాం. ఒకటి మిక్చర్ అనే టాపిక్లోను సాల్వ్ చేసుకోవచ్చు, పర్సంటేజ్ అనే టాపిక్లోను సాల్వ్ చేసుకోవచ్చు. పర్సంటేజ్ అంటే డీవియేషన్ అంటే యావరేజ్. ఓకేనా? ఈ రెండు మెథడ్స్లోనూ ఈ క్వశ్చన్ ఏ విధంగా సాల్వ్ చేయాలనేటువంటిది ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ఇక చూడమ్మా, దేర్ ఆర్ 3 ఫుల్ కంటైనర్స్ ఆఫ్ మిక్చర్. 3 పాత్రలు కలిగి ఉన్నాయంట. చిన్న డయాగ్రామ్ వేసుకుందామండి. ఇక్కడ 3 పాత్రలు కలిగి ఉన్నాయంట. ఈ 3 పాత్రల కెపాసిటీ ఎంతంట? ఒకటి 7 పార్ట్స్ అంటే 7 లీటర్స్ అనుకుందాము. ఇది 5 పార్ట్స్, ఇది 13 పార్ట్స్. ఓకేనా? అంటే దీని కెపాసిటీ ఇందులో 7 భాగాల మిక్చర్ పడుతుంది, ఇందులో 5 భాగాల మిక్చర్ పడుతుంది, ఇందులో 13 భాగాల మిక్చర్ పడుతుంది. సో ఇందులో మిల్క్ వాటర్ రేషియో ఎంత ఉందిరా అంటే 2:3 ఒక దాంట్లో. ఇందులో మిల్క్ వాటర్ రేషియో ఎంత ఉందంటే 47:53. హియర్ ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఈజ్ 9:11. ఓకే, ఇలా ఉందంట. ఇంకా ఏం మనం చేయలేదండి, క్వశ్చన్ ఉన్నటువంటి దాన్ని యాజ్ ఇట్ ఈస్ రాస్తున్నాం. ఓకేనా? ఇఫ్ దీస్ ఆర్ మిక్స్డ్ టుగెదర్, ఇవన్నీ ఈ 3 పాత్రలో ఉన్నటువంటి మిక్చర్నంతా కూడా ఒక పాత్రలో వేస్తే, మొత్తం ఈ 7 పార్ట్స్ 5 పార్ట్స్ మొత్తం అన్నిటిని కలిపితే, క్లియర్, కలిపితే ఇక్కడ ఉన్నటువంటి మిల్క్ వాటర్ రేషియో ఎంత? ఆల్రెడీ నేను మిక్చర్ అండ్ అలిగేషన్లో మారథాన్ ప్రోగ్రామ్ చేశాను, అందులో పూర్తిగా మిక్చర్ టాపిక్ చెప్పానమ్మా. ఒకసారి చెక్ చేయండి, అందులో ఈ ప్యాటర్న్ క్వశ్చన్స్ కూడా ఉంది. ఒక్కసారి ఈ క్వశ్చన్ ఇలా చేద్దామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిల్క్ ఫస్ట్ పాత్రలో మిల్క్ వాటర్ రేషియో ఎంతమ్మా? 2:3. రెండవ పాత్రలో 47:53. మూడవ పాత్రలో 9:11. ఈ రేషియోలో మిల్క్ వాటర్ ఉంది. ఓకేనా? అంటే మొత్తం మీద ఎన్ని పార్ట్స్ అమ్మా? ఇక్కడ 5 పార్ట్స్. ఇక్కడ మొత్తం ఎన్ని పార్ట్స్ అమ్మా? 100 పార్ట్స్. ఇక్కడ మొత్తం ఎన్ని పార్ట్స్ అండి? 20 పార్ట్స్. ఏదైనా సరే ఈ ప్యాటర్న్ క్వశ్చన్స్లో మనం చేయాల్సింది వీటన్నిటిని ఈక్వల్ చేసుకోవాలి. ఫస్ట్ ఈక్వల్ చేసుకుని ఆ తర్వాత ఈ రేషియోకి మారుతాం. ఏ రేషియో వాడు ఇచ్చినా సరే ఫస్ట్ స్టెప్ నెంబర్ 1 మొత్తం అన్నింటినీ ఈక్వల్ చేసుకోవాలి. ఎలా ఈక్వల్ చేసుకోవాలంటే 5కు 100కు 20కి ఎల్సిఎం ఎంతమ్మా? 100. అంటే ఈ 3 విలువలు కూడా 100 వచ్చే విధంగా చేసుకోవాలి. 100 రావాలి అంటే మల్టిప్లికేషన్ విత్ 20, హియర్ మల్టిప్లికేషన్ విత్ 1, హియర్ మల్టిప్లికేషన్ విత్ 5. ఇప్పుడు ఈక్వల్ అయిపోయిందా అండి? ఈక్వల్ అయిన తర్వాత ఇప్పుడు ఈ నిష్పత్తిలోకి రావాలి. నాకంటే చూడమ్మా, ఈ పార్ట్స్ అంటే ఒరిజినల్గా ఉన్నటువంటి దాన్ని ఈక్వల్ చేస్తున్నాం. ఈక్వల్ చేసి వాటి రేషియో అంటున్నాం. సో 7 పార్ట్స్ ఇంటూ 5 పార్ట్స్ ఇంటూ 13 పార్ట్స్. క్లియర్? సింప్లిఫికేషన్ పర్పస్ కోసం 5 ones 5 ones 5 4s. ఓకేనా? 7 4s ఎంతమ్మా? 28. ఓకేనా? 28. ఈ వాల్యూస్తో ఇక్కడ మల్టిప్లికేషన్ చేద్దాం. ఓకేనా? 7 4s ఎంతని? 28. 28 2s ఎంతమ్మా? 56. అంటే మొదటి పాత్రలోని 56 భాగాల పాలు. నెక్స్ట్ 7 4s ఎంతమ్మా? 28. 28 3s 84. సో హియర్ 84 పార్ట్స్. నెక్స్ట్ చూడమ్మా, ఇక్కడ మల్టిప్లికేషన్ విత్ అంటే యాజ్ ఇట్ ఈస్ 47 53. ఇక్కడ చూడమ్మా 13 9s ఎంతమ్మా? 117. అండ్ 13 ఇంటూ 11. క్లియర్? 13 1s 13 14 143. అంటే ఈ 3 పాత్రలలోని పాలు మరియు నీరు 7:5:13 నిష్పత్తిలో గల పరిమాణంలోని పాత్రలోని మొత్తం ఈ మిక్చర్ను 4వ పాత్రలో వేస్తే ఏర్పడినటువంటి పాలు మరియు నీటి యొక్క నిష్పత్తి ఎంత అంటే అడిషన్ 7 14 20. ఓకేనా? 3
7, 12, 12, దట్ ఈస్ 220. ఇక చూడమ్మా, 4, 7, 10, 5, 10, 18, 280, 0, 0 cancel, 1, 14. So that is our answer is 11 is to 40. ఓకేనమ్మా, 11 is to 14. అంటే పాత్రలో ఉన్నటువంటి పాలు మరియు నీటి యొక్క నిష్పత్తిలో నాలుగో పాత్రలో ఈ 11:14 భాగాలుగా ఉంది. ఇది ఒక మెథడ్, అంటే మిక్చర్లో చేసేటువంటి మెథడ్ ఇది. ఫస్ట్ ఈ క్వశ్చన్ ప్యాటర్న్ మీరు గమనించండి, అన్నింటిని ఈక్వల్ చేసుకోవాలి. ఆ తర్వాత వాడు ఏ రేషియో కావాలంటే ఆ రేషియోస్లోకి మార్చుకుంటే ఏ క్వశ్చన్ అయినా వితిన్ మినిట్స్లో, అంటే 1 minute or 2 minutes మ్యాక్సిమం, వితిన్ 1 minute క్వశ్చన్ ఆన్సర్ సాల్వ్ చేసుకోవచ్చు. ఇదే క్వశ్చన్ ఒకసారి డీవియేషన్ మెథడ్లో చూద్దాం. ఓకేనా, డీవియేషన్ మెథడ్లో చూద్దామండి. ఇదే కొంచెం చూద్దాం ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్లో వాడు ఏమంటున్నా అంటే 7 parts, 5 parts, 13 parts నిష్పత్తిలో పరిమాణం కలిగి ఉన్నాయి. అందులో నేనేమంటానంటే ఇప్పుడు డీవియేషన్ అంటే సమానంగా పంచడం, యావరేజ్ అనేటువంటి దాన్ని ఈ చాప్టర్లో అప్లై చేద్దాం. ఎలా అప్లై చేసుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి, పాలు మరియు నీరు శాతంలోకి మార్చుకుంటా. అంటే డీవియేషన్ అంటే శాతం ఎలా తీసుకోవాలి, ఈక్వల్గా ఏ విధంగా పంచాలి. ఇప్పుడు 2:3 అంటే 2/5 × 100. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి రేషియోస్ అన్నింటినీ కూడా మిల్క్ పర్సంటేజ్ను మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే మిల్క్ 2 భాగాలు కలిగి ఉంది, మొత్తం 5 భాగాలు కలిగి ఉంది. 5 భాగాలలో 2 భాగాలు ఎంత శాతము? 5 to 1, దట్ ఈస్ 40%. అంటే 7 భాగాల పరిమాణం గల పాత్రలో 40% పాలు కలవు. అదేవిధంగా ఇక్కడ చూడమ్మా, 47:53లో మిల్క్ హౌ మచ్ పర్సంటేజ్? 47%. అంటే 47/100 × 100, 100 క్యాన్సిల్, 47%. సిమిలర్లీ మూడవ పాత్రలో పాలు ఎంత శాతం అంటే 9/20 × 100, 21, 25, 45%. క్లియర్. డీవియేషన్ అంటే ఏమి లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళు నా ఇష్టం వచ్చే విలువ ఒకటి తీసుకుంటా. అంటే మిడిల్లో ఉన్నటువంటి వాల్యూ కావచ్చు, ఇంకోటి కావచ్చు, మీ ఇష్టం ఏ విలువైన తీసుకోండి. నేను ఇక్కడ 40 అనుకుంటాం. 40ని ఎందుకు అనుకోవాలి అని డౌట్ ఏం లేదు, మీరు ఏ వాల్యూ తీసుకునే ఆన్సర్ వస్తుంది. ఓకేనా, సో 40 అనుకుంటే అంటే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి పరిమాణాలలో 40% సమానంగా పంచుకుంటూ పోతున్నాను మీనింగ్. సో 40% ప్లస్ ఇక్కడ 40 కన్నా ఎంత ఎక్కువ, డీవియేషన్ మెథడ్ అంటారు అదిని. 40 కన్నా ఎంత ఎక్కువ ఉంది? 7% ఎక్కువ ఉంది. అంటే 5 × 7 35 ప్లస్ ఇక్కడ 40 కన్నా ఎంత ఎక్కువ ఉంది? 5 ఎక్కువ ఉంది. ఓకేనా, 5 ఎక్కువ ఉంది. సో 5 × 13 65 బై అడిషన్ ఆఫ్ దీస్ వాల్యూస్ 13, 20, 25. చూడండి మా 65 + 35 ఎంత? ఈ వాల్యూ ఎంత? 100. 25 ones, 25 fours. 40% + 4% ఎంత? అంటే సమానంగా పంచితే ప్రతిదానికి ఈ పాత్రలలో 44% పాలు కలిగి ఉన్నాయి అని అర్థం. సో 44%. వాడు క్వశ్చన్లో పాలు మరియు నీటి యొక్క నిష్పత్తి అడిగారు కదా. 44% ఫ్రాక్షన్కి మారుస్తే వాల్యూ ఎంత? 4 11s, 4 25. అంటే మొత్తం మిశ్రమం 25 భాగాలు కలిగి ఉంటే అందులో పాలు 11 భాగాలు ఉంటే ఇంకా నీరు ఎన్ని భాగాలు ఉంటుందండి? 14 భాగాలు కలిగి ఉంది. అంటే ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఈజ్ 11:4. అంటే ఈ క్వశ్చన్ మనము మిక్చర్ అనేటువంటి కాన్సెప్ట్లో సాల్వ్ చేశాను, డీవియేషన్ అనే మెథడ్లో కూడా సాల్వ్ చేసుకోవచ్చు. డీవియేషన్ మెథడ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. అన్నింటినీ కూడా పాలన శాతంలోకి మార్చి ఈక్వలైజేషన్ చేయడము డీవియేషన్ మెథడ్. ఓకేనా, ఈ డీవియేషన్ మెథడ్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే నెక్స్ట్ నా సెషన్లో మీరు డౌట్ అడగచ్చు. ఆర్ యూ క్లియర్ గైస్? వెరీ సింపుల్, నిదానంగా చెప్తున్నాను ఈ క్లాస్లో. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా? ఎస్, సింపుల్ క్వశ్చన్ మా. సో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే కొంచెం కాన్సెప్ట్ బేస్డ్గా ఇంకా నెక్స్ట్ లెవెల్ పెరుగుతూ వస్తూ ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ ఇన్ ఎ సిటీ 68% ఆఫ్ పాపులేషన్ ఆర్ లిటరేట్స్, ఇందులో
ద రేషియో ఆఫ్ మేల్స్ టు ఫీమేల్స్ ఈజ్ 11:6. అంటే ఊరిలో ఉన్నటువంటి జనాభాలో 68% మంది ప్రజలు చదువుకున్నారంట, అక్షరాస్యులు. చదువుకున్నటువంటి వారిలో మేల్స్ ఫీమేల్స్ రేషియో ఎలా ఉందంట, 11:6గా ఉంది. ద రేషియో ఆఫ్ లిటరేట్ ఫీమేల్ టు ఇల్లిటరేట్ ఫీమేల్ ఈజ్ 8:5. ఇది ఓవరాల్గా ఈ పార్ట్. ఆ ఊరిలో ఉన్నటువంటి మొత్తం స్త్రీలలో చదువుకున్నటువంటి స్త్రీలకు చదువు లేనటువంటి స్త్రీలకు మధ్య గల నిష్పత్తి 8:5. క్లియర్. ఫైండ్ ద టోటల్ ఫీమేల్. ఫైండ్ ద టోటల్ ఫీమేల్ ఇన్ ద సిటీ ఇఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ మేల్స్ ఇన్ సిటీ ఈజ్ 15250. అంటే ఒకవేళ ఆ ఊరిలోని మొత్తం పురుషుల సంఖ్య 15250 అయితే అదే ఊరిలో ఉన్నటువంటి స్త్రీలు ఎంతమంది క్వశ్చన్. క్లియర్. సో ఇనిషియల్లీ ఐ ఆమ్ కన్సిడర్ ద టోటల్ స్ట్రెంత్ ఈజ్ 100%. అందులో 68% మెంబర్స్ చదువుకున్నారు. అంటే 68 మెంబర్స్ ఆర్ లిటరేట్. ఈ 68లో మేల్స్ ఫీమేల్స్ అందరూ ఉంటారండి. చదువుకున్నటువంటి వాళ్ళు 68 మెంబర్స్. సో వాట్ ఈస్ ద రిమైనింగ్ పర్సన్? 68 వాల్యూ ఎంత? ఇంకా మనకు 32 మెంబర్స్. అంటే 68 మంది చదువుకున్నారు, 32 మంది చదవలేదు. ఓకేనా. నెక్స్ట్, ఈ చదువుకున్నటువంటి వాళ్ళు ఇన్ విచ్ ద రేషియో ఆఫ్ మేల్ టు ఫీమేల్ 11:6. అంటే ఇందులో రేషియోలు డివైడ్ చేస్తే ఇక్కడ చూడమ్మా, మేల్స్ ఫీమేల్స్ డివైడ్ చేద్దాం. చదువుకున్నటువంటి వారిలో మేల్స్ 11 భాగాలు, ఫీమేల్స్ 6 భాగాలు. మొత్తం ఎన్ని భాగాలు? 17 భాగాలు. అంటే ఈ 17 భాగాలకి ఎంత నెంబర్ ఈక్వల్? 68. ఓకేనా. 17 1s 17 4s. ఒక భాగానికి 4 అయితే చదువుకున్నటువంటి పురుషులు 44 మంది, చదువుకున్నటువంటి స్త్రీలు 24 మంది. ఆర్ యు క్లియర్? నెక్స్ట్, ద రేషియో. నెక్స్ట్ అండి అమ్మ, ద రేషియో ఆఫ్ లిటరేట్ ఫీమేల్. చదువుకున్నటువంటి స్త్రీలు, ఇది మేల్స్, ఇక్కడ ఫీమేల్. ఈ పార్ట్ అంతా లిటరేట్, ఈ పార్ట్ అంతా ఇల్లిటరేట్. క్వశ్చన్లో ద రేషియో ఆఫ్ లిటరేట్ ఫీమేల్ టు ఇల్లిటరేట్ ఫీమేల్ 8:5. అంటే చదువుకున్నటువంటి మొత్తం జనాభాలో చదువుకున్నటువంటి స్త్రీలు 8 భాగాలంట, చదువు లేనటువంటి స్త్రీలు 5 భాగాలంట. అంటే ఇక్కడ 24 కదమ్మా, 8 పార్ట్స్కు 24 అయితే ఇక్కడ కూడా మేల్స్ ఫీమేల్స్ డివైడ్ చేద్దామా 32 మెంబర్స్లో కూడా. హియర్ మేల్స్, హియర్ ఫీమేల్స్. సో 8 పార్ట్స్కు 24 అయితే అకార్డింగ్ టు అవర్ క్వశ్చన్ 5 పార్ట్స్ వాల్యూ ఎంత అండి? 8 1s 8 3s అంటే 15 మెంబర్స్. ఓకేనా. క్లియర్. ఇంకా 8 5 పక్కన పెట్టేస్తామండి. ఓకే. అంటే 32 మందిలో 15 మందిని తీసేస్తే ఇంకా రిమైనింగ్ 17 మంది చదువు లేనటువంటి వాళ్ళు పురుషులే కదండి. ఆర్ యు క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్లో మళ్ళీ వాడు ఏమంటున్నాడు, ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మేల్స్ ఇన్ సిటీ ఆర్ 15250. మొత్తం ఆ ఊరిలో ఉన్నటువంటి జనాభాలో పురుషుల సంఖ్య 15250. వాని ప్రకారం, మన ప్రకారం చూద్దాం. చదువుకున్నటువంటి పురుషులు ఎంతమంది? 44. చదువుకోనటువంటి పురుషులు ఎంతమంది? 17. ఓకేనా. అంటే ఇక్కడ మొత్తం మీద 61. క్లియర్. 61 మెంబర్స్ అంతే కదండి. 7 + 4 11, 61 మెంబర్స్. మన క్యాలిక్యులేషన్ ప్రకారము ఆ ఊరిలో ఉన్నటువంటి మొత్తం పురుషుల సంఖ్య 61. ప్రశ్న ప్రకారము 15250. అయితే ఏం కనుక్కోమంటున్నాడు? ఫీమేల్స్ కనుక్కోండి అంటున్నాడు. దట్ ఈస్ 24 + 15. వాట్ ఈస్ ద వాల్యూ? 39. 39 వాల్యూ ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ మ్యాక్సిమం ఇక్కడ 5 ఉంది కదమ్మా, 61 యూనిట్స్ ప్లేస్లో 5తో క్యాన్సిలేషన్ అయ్యే విధంగానే సెట్ చేసి ఉంటారు. ఓకేనా. సో 39 × 15250/61. ఇక చూద్దాం ఒకసారి. 61 టేబుల్లో 60 అంటున్నారు, ఇక్కడ థౌజండ్స్లో 1525 అనుకుందాం. 35 45? 35 చూద్దాం ఒకసారి. 533 నో రాలేదు. 45 4 ఇది రాలేదు. సో హౌ మెనీ టైమ్స్? సరే చేద్దాం, ఒక్క నిమిషమ్మా. ప్లేస్ ఇక్కడ వేద్దామా. 15250. ఐ థింక్ 61 2s 120. సో 0 305. 4 times 4 1s 4 4 6 are 24. 1
610 వెరీ నైస్ 241 సారీ ఏంది ఇలా వచ్చింది 1 అమ్మ 6 ఓకేనా క్యాన్సిలేషన్ అయిపోయిందండి ఇక్కడ సో ఎగ్జాక్ట్గా 10 టైమ్స్ డివిజన్ అవుతుంది ఇక్కడ మనకు సో ఆన్సర్ ఈజ్ ఇక్కడ మళ్ళీ 39 ఈ వాల్యూని 39తో మనం మల్టిప్లికేషన్ చేసాము అంటే దట్స్ అవర్ ఆన్సర్ క్లియర్ ఈ వాల్యూని 39తో మల్టిప్లికేషన్ చేసేయండి దట్స్ అవర్ ఆన్సర్ ఈ 0 పక్కన పెట్టేసేయండి అమ్మ కావాలంటే 61 వచ్చింటే వన్స్ క్లియర్ సో 2410 ఓకేనా సో 61తో 2410 క్యాన్సిలేషన్ ఎగ్జాక్ట్ క్యాన్సిలేషన్ అవుతుంది కాబట్టి ప్రోడక్ట్ విత్ దీస్ 2 వాల్యూస్ టు గెట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఇన్ దట్ సిటీ ఈ క్యాలిక్యులేషన్ మీరు చేయండి అమ్మా ఆల్రెడీ నేను డివిజిబుల్ చేశాను ఇంకా ప్రోడక్ట్ రికార్డ్ చేసేయండి మీరు ఓకేనా థ్యాంక్ యూ నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం ఎస్ ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి కొంచెం మనం క్వశ్చన్ బాగా చదివామంటే ఈజీగా అర్థమైపోతుంది ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ పెట్రోల్ ఇంక్రీజెస్ బై X% but consumption decreases by X% due to total expenditure decreases by 20.25%. Find the percentage change in expenditure if price and consumption both increases by X/3%. క్వశ్చన్ చూసి ఏదో అనుకోవద్దన్నమ్మా దట్స్ ఎ వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్ ఓకేనా క్వశ్చన్లో వాడు ఏమంటున్నాడు పెట్రోల్ ప్రైస్ పెరిగిందంట కన్జంప్షన్ తగ్గించండి ఎప్పుడైతే పెట్రోల్ ధర పెరిగిందంటే కన్జంప్షన్ తగ్గిస్తూ ఉంటారు రిలేషన్ దాని వలన మొత్తం ఖర్చు తగ్గిందంట 20.25% తగ్గిందంట ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎంత ధర శాతం పెరిగిందో అంతే కన్జంప్షన్ తగ్గింది అంటే X% అంటే రిజల్ట్ X²/100 కదమ్మా ఈ రిజల్ట్ వలన వాల్యూ ఇక్కడ ఏమి ఇచ్చాడు 20.25 తగ్గింది అన్నాడు అంటే దిస్ 20.25% ఈజ్ ఈక్వల్ టు X²/100 క్లియర్ సో 2 zeros పోతే 20.25 వస్తుందా సో X² ఈజ్ ఈక్వల్ టు 20.25 అయితే X ఈజ్ ఈక్వల్ టు 45 ప్లస్ ఆర్ మైనస్ అంటే ప్లస్ వాల్యూ తీసుకుంటాం 45 అంటే X విలువ 45 అయితే మళ్ళీ క్వశ్చన్లో వాడు ఏమంటాడు ఫైండ్ ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఎక్స్పెండిచర్ ఇఫ్ ప్రైస్ అండ్ కన్జంప్షన్ బోత్ ఇంక్రీజ్ ఒకవేళ ధర మరియు వినియోగం రెండూ కూడా X/3% పెరిగితే అప్పుడు వచ్చేటువంటి ఖర్చులో మార్పును శాతంలో తెలియజేయండి అన్నారు X విలువ 45 అమ్మా X/3 అంటే 45/3 దట్ ఈస్ ఎ 15%. ఈ 15% అనేటువంటిది ధర పెరిగిందంట అట్ ద సేమ్ టైం కన్జంప్షన్ కూడా పెరిగిందంట రెండూ పెరగడం అంటే 15 + 15 into 15/100 దట్ మీన్స్ X + Y + XY/100 ఇక్కడ చూడండి 15 ఎంతమ్మా 225 2 zeros పోతే 2.25 సో 30 + 2.25 ఎంత అండి 32.25% పెరిగింది ఆర్ యు క్లియర్ గైస్ ఈ క్వశ్చన్ ఎంత ఈజీగా సాల్వ్ చేయొచ్చు అర్థమైంది అనుకుంటున్నాను ఈ పాటికి ధర ఎంత పెరిగిందో వినియోగం అంతే తగ్గింది కాబట్టి డైరెక్ట్ ఎక్స్పెండిచర్ X²/100కి మనం ఈక్వల్ చేసుకున్నాము ఈ వాల్యూని ఉపయోగించి X వాల్యూ కనుక్కుంటాము దాని ద్వారా క్వశ్చన్లో వాడు X/3% పెరిగి రెండు ప్రైసు మరియు కన్జంప్షన్ రెండు పెరిగితే వచ్చేటువంటి విలువ ఎంత అన్నాడు దట్స్ వాల్యూ ఈజ్ 32.25%. ఆర్ యు క్లియర్ గైస్ క్లియర్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా నెక్స్ట్ question number 31 very simple question the income of A is 60% less than that of B the income of ఇక్కడ A మరియు Bల యొక్క ఇన్కమ్ గురించి మాట్లాడుతున్నాడు ఎలా ఉందంట B ఇన్కమ్ కన్నా Aకు 60% తక్కువ ఉంది శాతం ఎక్కడ కనపడినా భిన్నం లేకి మార్చుకోండి అని చెప్పాను దట్ ఈస్ 3/5 అంతే కదా 3/5 కదా అంటే బి యొక్క ఇన్కమ్ 5 భాగాలు అయితే ఏ యొక్క ఇన్కము 3 భాగాలు తక్కువ ఉంది దేనికన్నా బి కన్నా అంటే బి ఇన్కమ్ 5 అయితే ఏ ఇన్కమ్ 5 కన్నా 3 భాగాలు తక్కువ అంటే 2 భాగాలు అంతే కదండి 3 భాగాలు తక్కువ సరిపోయిందా ఫస్ట్ సెంటెన్స్
close. And expenditure of A is equal to 60% of B's expenditure. అంటే ఇప్పుడు ఎక్స్పెండిచర్ వాల్యూస్ గురించి కంపారిజన్ ఇచ్చాడు. ఏ ఎక్స్పెండిచర్ లేదు, బి ఎక్స్పెండిచర్ లేదు, కానీ క్వశ్చన్ వాడు ఏమన్నాడు, బి ఎక్స్పెండిచర్ ఎంతైతే ఉందో అందులో 60% విలువ ఏ ఎక్స్పెండిచర్ ఉంది అన్నాడు. సో ఈ సెకండ్ సెంటెన్స్ను మనం ఇక్కడ క్లారిటీగా రాయలేం కాబట్టి థర్డ్ సెంటెన్స్ తీసుకుందాం. ఇఫ్ ఏస్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు 70% ఆఫ్ ద బీస్ ఎక్స్పెండిచర్ అంటే బి యొక్క ఎక్స్పెండిచర్లో 70% వాల్యూ ఏ అవుతుందంట. క్లియర్? బి ఎక్స్పెండిచర్లో 70% వాల్యూ ఏ ఇన్కమ్ అవుతుందంట. ఓకేనా? సో మనకు ఈజీగా ఉండడం కోసం ఈ రేషియో రావడం కోసం ఏం చేస్తానంటే, మీరు జీరోస్ కాదు, 0/2:5 రేషియోలో వస్తుంది. ఓకే, ఇలాంటి ఇబ్బంది ఏం లేదమ్మా. ఇప్పుడు ఈ వాల్యూ 70% అకార్డింగ్ టు థర్డ్ సెంటెన్స్ ఆఫ్ అవర్ క్వశ్చన్. క్లియర్? సో 70% వాల్యూ 2 పార్ట్స్ అయితే 100% ఎంత అండి? క్లియర్? అర్థమైందా? సో పాయింట్స్లో వచ్చిన పర్లేదు, ఏం పర్లేదు తీసుకోండి. 100 × 2/70, 0 0 20/7. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇది 70% విలువ అయితే బి యొక్క ఎక్స్పెండిచర్ 20/7 అవుతుంది. పాయింట్స్లో తీసుకొద్దాం, ఇలానే పెట్టుకోండి, 20/7. ఓకేనా? ఇప్పుడు సెకండ్ సెంటెన్స్ చూడండి. ద ఎక్స్పెండిచర్ ఆఫ్ ద ఏ ఈజ్ ఈక్వల్ టు 60% ఆఫ్ బీస్ ఎక్స్పెండిచర్. బి ఎక్స్పెండిచర్ ఎంత ఉందో 20/7 ఎంత ఉందో ఇందులో 60% ఎక్స్పెండిచర్ ఏ కలిగి ఉన్నాడో 1 5 12/7 పాయింట్స్లోకి తీసుకెళ్ళేదండి. ఓకేనా? ఇన్కమ్ వచ్చేసింది, ఎక్స్పెండిచర్ వచ్చింది. అయితే ఏం కనుక్కోవాలంట? దెన్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద సేవింగ్ ఆఫ్ ఏ అండ్ బి? సేవింగ్ సేవింగ్ అంటే ఏంటమ్మా? ఇన్కమ్లో నుంచి ఎక్స్పెండిచర్ తీసేస్తే వచ్చింది కదండి సేవింగ్. క్లియర్? అంటే ఇప్పుడు 2 - 12/7, 2 - 12/7, 7 is 14, 14 - 12/7, దట్ ఈస్ 2/7. అంటే వీటిలో 2/7 భాగాలు సేవ్ చేస్తున్నాడు. అదే ఇక్కడికి వస్తే 5 - 20/7 అంటే 35 - 20 15/7. 7 క్యాన్సల్. ఫైనల్లీ 2:15 రేషియోలో సేవింగ్ చేస్తున్నారు. ఓకేనా? 2:15 రేషియోలో ఈ క్యాలిక్యులేషన్ పార్ట్స్ మీరు చేస్తూ రండి. ఓకేనా అండి? చేస్తే అవర్ ఆన్సర్ ఈజ్ 2:15. క్లియర్? ఈ రేషియో అంటే ఈ నిష్పత్తిలో ఏ మరియు బీలు వారి మొత్తాలను పొదుపు చేస్తున్నారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా అండి? క్లియర్? ఈ క్వశ్చన్స్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే నెక్స్ట్ సెషన్లో అడగండి. ఆర్ క్లియర్? క్యాలిక్యులేషన్ పార్ట్ మ్యాక్సిమం మీరు చేస్తూ రండి. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. చక్రీస్ ఫ్యాక్టరీ మనం చెప్తున్నాం కాబట్టి మన పేరు పెట్టాం. మన ఫ్యాక్టరీ పెట్టచ్చు, పెట్టకపోవచ్చు, కానీ ఫ్యాక్టరీని రాసామంతే. ఓకేనా? చక్రీస్ ఫ్యాక్టరీ కెప్ట్ ఇంక్రీజింగ్ ఇట్స్ అవుట్పుట్ బై ద సేమ్ పర్సంటేజ్ ఎవ్రీ ఇయర్. ఫైండ్ ద పర్సంటేజ్ ఇఫ్ ఇట్ ఈస్ నౌన్ దట్ హిస్ అవుట్పుట్ ఈజ్ డబల్డ్ ఆఫ్టర్ 2 years. దీని మీనింగ్ ఏంటంటే చక్రీ ఫ్యాక్టరీలో ప్రతి సంవత్సరం అవుట్పుట్ కూడా ఒకటే శాతంగా వస్తుంది. అయితే 2 సంవత్సరాల తర్వాత తన ఉత్పత్తి రెండింతలైతే ఎక్స్ విలువ ఎంత అన్నాడు. సింపుల్ అమ్మా. చూడండి, 2 yearsకు 2 రెట్లు అయిందంటున్నాడు. ఫస్ట్ అవుట్పుట్ 1 part అనుకుంటే 2 yearsకి ఎంత అయిందంట? 2 parts అయిందంట. ఇప్పుడు దీన్ని నేను ఈజీగా నేర్చుకోవాలి ఏదైనా సరే. ఓకేనా? 1 yearలోకి మార్చాలి. 2 yearsకు 1 part కాస్త 2 parts అయ్యింది అంటే 1 yearకి ఏమవుతుంది? 2 years కాబట్టి √1 is to √2. సో ఇది ఎందుకు వేశారు అనేటువంటిది కాంపౌండ్ ఇంట్రెస్ట్ మారతాన్లో మీకు చెప్పాను. అక్కడ ఒకసారి చెక్ చేయండి, అప్పుడు నీట్ క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? నెక్స్ట్ మరి √1 అంటే 1 కదండి. 1 is to √2. ఓకేనా? అంటే ఎక్స్ వాల్యూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే పర్సంటేజ్ కనుక్కోవాలి. అంటే పర్సంటేజ్ ఒక భాగము కాస్త 1 సంవత్సరం తర్వాత √2 times అయింది. సో డిఫరెన్స్ ఎంతమ్మా?
రూట్ 2 -1 కదండి. దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ తీసుకోవాలంటే రూట్ 2 -1/1 ఇంటూ 100%. క్లియర్ గైస్? దీన్ని ఏం రాస్తారంటే రూట్ 2 -1 ఇంటూ 100%. సింపుల్. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్? క్వశ్చన్ చూసి చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి ఇలాంటి క్వశ్చన్స్లో. ఇక్కడ డబల్ 2 ఇయర్స్ అన్నారు కాబట్టి స్క్వేర్ రూట్ వేసానమ్మా. అదే 3 ఇయర్స్ ఇస్తే క్యూబ్ రూట్ వేస్తాను. దట్స్ ఓన్లీ డిఫరెన్స్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా? ఓకే. ఓ వెరీ నైస్ క్వశ్చన్. వెరీ నైస్ క్వశ్చన్. ద ప్రైస్ ఆఫ్ రా మెటీరియల్, క్లియర్, the price of raw material increases by 15% and labor cost increases by 19%. అంటే ఒక వస్తువు యొక్క ముడి సరుకు ఖరీదు 15% పెరిగింది మరియు దినసరి కూలీ, దినసరి డైలీ లేబర్ కాస్ట్ అది కూడా 19% పెరిగిందంట. డ్యూ టు కాస్ట్ ఆఫ్ ఆర్టికల్ ఇంక్రీజెస్ బై 2297. అంటే ఈ రెండు పెరగడం ద్వారా ఆ వస్తువు యొక్క ఖరీదు కూడా 2296 రూపాయలు పెరిగింది. క్లియర్? ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంక్రీజ్మెంట్ ఇన్ ప్రైస్ ఆఫ్ రా మెటీరియల్ కాస్ట్. ఒక నిమిషమ్మా. ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంక్రీజ్మెంట్ ఇన్ ప్రైస్ ఆఫ్ రా మెటీరియల్ కాస్ట్ ఆఫ్ ఆర్టికల్. ఓకే, ఆ వస్తువు యొక్క రా మెటీరియల్ కాస్ట్ పెరిగిన ధరకు మరియు ఇంక్రీజ్మెంట్ ఇన్ లేబర్ కాస్ట్ పెరిగిన ధరకు మరి డిఫరెన్స్ను ఫైండ్ అవుట్ చేయాలి. ఒక క్వశ్చనే ఇంత పెద్దగా ఇచ్చాడు, సెంటెన్స్ చాలా పెద్దగా ఇచ్చాడు. ఓకే, డోంట్ కన్ఫ్యూజ్. ఓకేనా? ఇఫ్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ ఆర్టికల్ ఈజ్ సమ్ ఆఫ్ రా మెటీరియల్ అండ్ లేబర్ కాస్ట్. అంటే ఒక వస్తువు యొక్క ధర ఎలా నిర్ణయించబడుతుందంటే ఇక్కడ ముడి సరుకు మరియు లేబర్ కాస్ట్ రెండింటిని కలిపితే వచ్చేటువంటిది ద టోటల్ కాస్ట్ ఆఫ్ దట్ ఆర్టికల్. ఓకేనా? అండ్ ఇనిషియల్లీ రా మెటీరియల్ కాస్ట్, ఇనీషియల్ అంటే మొదటగా రా మెటీరియల్ కాస్ట్ వాస్ 13/20th పార్ట్ ఆఫ్ ద టోటల్ కాస్ట్ ప్రైస్. ఇది క్వశ్చన్ అమ్మా. ఓకేనా? ఈ క్వశ్చన్లో మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలా అనేటువంటి మన ఇంపార్టెంట్. మొదటగా ఇప్పుడు 15% ఇక్కడ రా మెటీరియల్ పెరిగింది, 19% లేబర్ కాస్ట్ పెరిగింది అంటే మీనింగ్ ఏమని ఇక్కడ మా జనరల్గా పెరిగింది అంటే ఒరిజినల్ వాల్యూస్ మనకు తెలిసి ఉండాలి. ఒరిజినల్ వాల్యూస్ తెలిసి ఉండాలి అంటే ఇనిషియల్ వాల్యూస్ నాకు కావాలి కదా. కాబట్టి క్వశ్చన్ లాస్ట్లో ఇక్కడ ఏమి ఇచ్చాడు? The price of, if the total cost of article is sum of raw material and labor cost and initially raw material cost was 13/20th part of total cost. అంటే ఒక వస్తువు యొక్క టోటల్ ప్రైస్ ఎలా ఉంది అంటే రా మెటీరియల్ ప్లస్ లేబర్ కాస్ట్, మరి రా మెటీరియల్ ఇక్కడ క్వశ్చన్ ప్రకారము మొత్తం ఆ వస్తువు యొక్క ఖరీదు 20 భాగాలు అయితే అందులో రా మెటీరియలే ఎన్ని భాగాలు కలిగి ఉందంట? 13 భాగాలు కలిగి ఉంది. అంటే లేబర్ కాస్ట్ ఎంత ఉంటుంది? ఇంకా మనకు 7 parts ఉంటుంది. ఓకేనా? మన క్యాలిక్యులేషన్ ఈజీ, పర్సంటేజ్లో ఉంది, ఈజీ పర్పస్ కోసము ఒక 0నో 2 0లు అడిషన్ చేసుకుందాం. ఓకేనా? ఎన్ని జీరోస్ పెట్టుకుందాము? 13, 15, 2 zeros పెట్టుకోండి, క్యాన్సిలేషన్ ఈజీగా ఉంటుంది. సో 1300, 700, ఏ మార్పు ఉండదండి. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్లో రా మెటీరియల్ ఎంత పెరిగిందంట? 15% పెరిగింది అన్నాడు. అంటే ఇనీషియల్గా రా మెటీరియల్ 1300 parts ఉంటే ఇందులో 15% పెరిగింది అంటున్నాడు. సో 15% వాల్యూ ఎంత? 15/100, 0 కట్ అయిపోతుంది. 15 3s 45, 15 1s 15 + 4 90. పెరిగిన ధర మాత్రమే రాస్తున్నాను. రా మెటీరియల్ ముందు 1300 రూపాయల నుండి దాని మీద 195 రూపాయలు పెరిగింది. ఓకేనా? నెక్స్ట్ లేబర్ ఎంత పెరిగిందంట? హౌ మచ్ కాస్ట్ లేబర్ పెరిగింది? 19% పెరిగింది. అంటే 7లో 19% అంటే మీనింగ్ ఏంటమ్మా మనకు? 700లో జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి, ఇంకా డైరెక్ట్గా 19 7s కదండి. ఓకేనా? సో 133 పెరిగినటువంటి లేబర్ కాస్ట్ విలువ 133. క్వశ్చన్లో ఈ రెండు ఇలా పెరగడం ద్వారానే వస్తువు యొక్క ధర 2296 రూపాయలు పెరిగింది అని. అంటే 5 + 3 8 parts, 3 + 9
12 పార్ట్స్ 2 3 328. అంటే ఇక్కడ 328 భాగాలు పెరగడం ద్వారా ధర ఎంత పెరిగిందంట? 2296 పెరిగిందంట. అంటే మన ప్రకారం 328 భాగాలు పెరిగింది, వాని ప్రకారం 2296 పెరిగింది. అయితే క్వశ్చన్లో వాడు ఎంగనుకోమంటున్నాడండి, difference between the increasement of price of raw material cost of article and increasement in labor cost. అంటే ఈ రెండు విలువల మధ్య భేదాన్ని కనుక్కోండి అంటున్నాడు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ దీస్ టూ వాల్యూస్ అంటున్నాడు. అంటే పెరిగినటువంటి రా మెటీరియల్ కాస్ట్కు పెరిగినటువంటి లేబర్ కాస్ట్కు మధ్య డిఫరెన్స్ కనుక్కోండి. దట్ ఈస్ 195 133 డిఫరెన్స్ ఎంతమ్మా? 2 పార్ట్స్ 6 పార్ట్స్. 328 పార్ట్స్కి ఈ వాల్యూ అయితే 62 పార్ట్స్కు ఎంత? దట్స్ యువర్ ఆన్సర్. ద క్రాస్ మల్టిప్లికేషన్ 62 ఇంటూ 2296 బై 328. ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 6 ఉంది. 2 టైమ్స్ కానీ 7 టైమ్స్ కానీ పోతుంది. ఒకసారి 7 టైమ్స్ చూద్దామా అండి. 3 7 21. ఐ థింక్ 7 టైమ్స్ ఎగ్జాక్ట్ క్యాన్సిలేషన్ అవుతుంది. 7 8 56 14 ప్లస్ ఎస్ 7 టైమ్స్ ఎగ్జాక్ట్ క్యాన్సిల్ అవుతుందమ్మా. 62 ఇంటూ 7 7 2 14 7 6 42 43 434 రూపీస్ ఈజ్ ద డిఫరెన్స్ ఆఫ్ ఇంక్రీజ్మెంట్ ఇన్ ప్రైస్ ఆఫ్ రా మెటీరియల్ కాస్ట్ ఆఫ్ అంటే ముడి సరుకు మీద పెరిగిన ధరకు మరియు లేబర్ మీద పెరిగిన ధరకు మధ్య గల డిఫరెన్స్ 434 రూపీస్. ఆర్ యూ క్లియర్ గాయస్? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎంత లెంత్ ఉందని చూడదండి, అందులో ఉన్నటువంటి కాన్సెప్ట్ మనకు తెలిస్తే ఇలా ఈజీగా క్వశ్చన్ సాల్వ్ అవుతుంది. క్లియర్ గాయస్? ఎందుకు ఇక్కడ 2 zeros యాడ్ చేసుకున్నాము? యాడ్ చేసుకోకుండా ఆన్సర్ వస్తుంది, యాడ్ చేసుకున్న పాయింట్స్లో వస్తుంది కాబట్టి ఇక్కడ 2 zeros యాడ్ చేశాను. క్లియర్? నెక్స్ట్ ఐ థింక్ ఈ క్వశ్చన్తో మనం క్లోజ్ చేద్దాం ఈ కాన్సెప్ట్ అండి. ఈ క్వశ్చన్ జనరల్గా స్క్వేర్ చూసింటాము, రెక్టాంగిల్ చూసింటాము, ట్రయాంగిల్ చూసింటాము, అలా ఇస్తుంటాం. రైట్ ప్రిజం, బేస్ ఆఫ్ రైట్ ప్రిజం ఈజ్ ఎ స్క్వేర్. ఓకేనా? అంటే ఒక రైట్ ప్రిజం తీసుకుంటే అమ్మా దాని బేస్ వచ్చేసి స్క్వేర్ షేప్లో కలిగి ఉందంట. ఓకేనా? ఇది రెక్టాంగిల్ షేప్ వచ్చిందా? 3Dలో డ్రా చేసుకోవాలి అనుకుంటే ఇలా వస్తాయండి. ఇక్కడ మళ్ళీ ఈ పార్ట్ కొంచెం ఓకేనా. ఈ బేస్ వాల్యూ మనకు స్క్వేర్ షేప్లో ఉందంట. ఓకేనా? ఇఫ్ ఈచ్ సైడ్ ఆఫ్ ద స్క్వేర్, అసలు యాక్చువల్గా ప్రిజం అన్న వెంటనే ఏరియా గురించి క్వశ్చన్ అడిగింటారు వాడు. ఇలా ప్రైస్ సైడ్ పెరగడం ఇవన్నీ అంటే ప్రిజం ఏరియా ఫార్ములా ఏందమ్మా? ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ప్రిజం. ఓకేనా? ఎందుకు ఏరియా ఆఫ్ బేస్ అన్నారంటే ప్రిజంకు బేస్ అనేటువంటిది ఏ షేప్లో అయినా ఉండొచ్చు. స్క్వేర్ కావచ్చు, రెక్టాంగిల్ కావచ్చు, సర్కిల్ కావచ్చు, ఏ షేప్లో అయినా ఉండొచ్చు. క్లియర్? సో ఇక్కడ స్క్వేర్ అన్నాడమ్మా. స్క్వేర్ ఏరియా ఫార్ములా ఏది? ఏ స్క్వేర్. ఓకేనా? ఎంత పర్సంటేజ్ పెంచాడంట స్క్వేర్ యొక్క సైడ్ను? 30% పెంచాడు. 30%ను ఫ్రాక్షన్లోకి మారుస్తే వాల్యూ ఎంత? 3/10. దాని మీనింగ్ ఏంది? ముందు ఇనీషియల్గా ఉన్నటువంటి స్క్వేర్ యొక్క సైడ్ 10 పార్ట్స్ అయితే ఇప్పుడు 3 పార్ట్స్ పెంచుతున్నాడు. 10 పార్ట్స్ కాస్త 13 పార్ట్స్ అయింది. అంటే ఇనీషియల్గా సైడ్ ఏ అంటే ఇక 10 పార్ట్స్ అమ్మా. దీని ఏరియా అంటే 10 స్క్వేరే కదండి. దాని తర్వాత పెంచిన తర్వాత సైడ్ 13 అంటే దాని ఏరియా స్క్వేరే కదండి. క్లియర్ గైస్? స్క్వేరే కదా, మంచిది. ఇది ఏరియా ఆఫ్ బేస్ అయిపోయింది. నెక్స్ట్ హైట్ కదమ్మా. ఆ ప్రిజం యొక్క హైట్ను కూడా తగ్గించాడు వాడు 40%. ఎంత తగ్గించాడమ్మా? 40%. దట్ ఈస్ 2/5. అంటే ముందు హైట్ 5 భాగాలు కలిగి ఉంది, ఇప్పుడు ఎంత ఉందంట? 2 భాగాలు తగ్గింది, అంటే 3 భాగాలకు వచ్చింది. సో ఇనీషియల్ హైట్ ఈజ్ 5 పార్ట్స్, నెక్స్ట్ హైట్ ఈజ్ 3 పార్ట్స్. క్లియర్? ఓకేనా? ఇక్కడ మల్టిప్లికేషన్ చేసి 10 స్క్వేర్ ఎంతమ్మా? 100. 100 ఇంటూ 5 ఎంతమ్మా? 500. ఇక్కడ 169. 13 స్క్వేర్ 169 ఇంటూ 3 ఎంతమ్మా? 3 9s 27 18 20 507
507. ఓకేనా, అంటే ముందు ఆ ప్రిజం యొక్క ఏరియా 500 మీటర్ స్క్వేర్ అయితే, ఐ మీన్ 500 అయితే, 500 భాగాలు అయితే, నాట్ మీటర్ స్క్వేర్, ఐ మీన్ ఐ మీన్ అది వాడకూడదండి. 500 భాగాలు అయితే ఇప్పుడు ఉన్నటువంటి అంటే ఐ మీన్ హైట్ ప్లస్ బేస్ ఆఫ్ ఏ ప్రిజం ఏరియా పెంచిన తర్వాత ఏర్పడినటువంటి వాల్యూమ్ 507 పార్ట్స్ ఉంది. ఎంత పెరిగింది ఇక్కడ? 7 పార్ట్స్ పెరిగింది. ఈ పెరిగినటువంటి దాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ చెప్పండి అంటే, ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అంటే డిక్రీజ్ కాదు, ఇంక్రీజే. సో దట్ ఈజ్ 7/500 ఇంటూ 100. వన్స్ 5తో క్యాన్సిల్ చేస్తామా? 5 ones 5, 5 fours, దట్ ఈజ్ 1.4% ఇంక్రీజ్. పెరిగింది, తగ్గడం కాదు, పెరిగింది. ఆర్ క్లియర్ గైస్? ఆర్ క్లియర్? సో మళ్ళా చెప్తున్నానండి, క్వశ్చన్స్లో రాను కొంచెం లెవెల్ పెంచుతూ వేస్తూ ఉంటాను. పర్సంటేజెస్ టాపిక్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇందులో క్యాలిక్యులేషన్ పార్ట్ ఇవన్నీ కూడా మీరు చేస్తూ రావాలి. ఓకేనా, ప్రతి క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. క్లియర్? సో ఇక్కడ క్యాలిక్యులేషన్ పార్ట్, ఈ పార్ట్ కొంచెం చేయండి అమ్మా, ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ చేయండి. ఇక్కడ నేను పూర్తిగా చేయలేదు, జస్ట్ ఈ 61తో క్యాన్సిలేషన్ వరకు మాత్రమే చేస్తూ వచ్చాను. కొంచెం చెక్ చేయండి, ఇది ఒక్క పార్ట్ చెక్ చేయండి అమ్మా. క్లియర్? సో మ్యాక్సిమం మంచి మంచి క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేస్తున్నాము. నెక్స్ట్ క్లాస్లో ఇంకొంచెం లెవెల్ పెంచి పర్సంటేజ్లో ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు అవి కూడా చూద్దాం. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఆర్ఆర్బి ఎన్టీపీసీ అనేటువంటి నోటిఫికేషన్ మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు. దట్ నోటిఫికేషన్ ఈజ్ అ గోల్డెన్ ఆపర్చునిటీ ఆఫ్ ఎవ్రీ గవర్నమెంట్ ఆస్పిరెంట్. గవర్నమెంట్ జాబ్ సాధించాలని ఆస్పిరెంట్స్ ఎవరికైనా సరే ఒక మంచి కళ లాంటిది. సో దానికోసం మన వాళ్ళు అక్టోబర్ 15th నుంచి బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నారు. అది కూడా మార్నింగ్ బ్యాచ్ అండి. ఎక్సలెంట్గా ఉంటుంది, నిద్ర లేచిన ట్యూషన్కి వెళ్ళినట్లే ఎక్సలెంట్గా ఆన్లైన్ ప్రతి ఒక్కరు కూడా ఎఫిషియెంట్ ఫ్యాకల్టీతో ప్రతి సబ్జెక్టును డీల్ చేయిస్తున్నారు. కాబట్టి ఎవరు మిస్ కాకుండా ప్రతి ఒక్కరు దీన్ని యూటిలైజ్ చేసుకోండి. మీకు తక్కువ అమౌంట్కు రావాలి అనుకుంటే Y270 అనేటువంటి కోడ్ యూస్ చేశారు అంటే, ఇది మర్చిపోతాను, ఈ కోడ్ యూస్ చేశారు అంటే నియర్లీ 70% డిస్కౌంట్ మీకు లభించేటువంటి అవకాశం ఉంది. ఐ థింక్ 900 and something, అంటే 1000 రూపీస్ లోపలనే ద బెస్ట్ క్వాలిటీ మనకు దొరుకుతుంది. సో ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోండి అమ్మా. ప్లీజ్ యూస్ దిస్ కోడ్ అండ్ అమౌంట్ తగ్గుతుంది. ప్లస్ మీకు కూడా ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ బ్యాచ్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అడ్డా 247లో చెప్పే ప్రతి ఒక్కరు కూడా వెరీ ఎఫిషియెంట్ పర్సన్. నాట్ ఓన్లీ సింగిల్ సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సరే మినిమం 5 to 6 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళని తీసుకొని సాల్వ్ చేస్తూ ఉంటారు. కాబట్టి దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. ఆర్ యు క్లియర్ గైస్? సో మస్ట్ అండ్ షుడ్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. ఓకేనా, థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ క్లాస్లో మనం కలుస్తాం. ఈరోజు చెప్పినటువంటి వాటిలో మీకు ఏదైనా డౌట్ ఉంటే నెక్స్ట్ క్లాస్లో నన్ను అడగచ్చండి, నెక్స్ట్ సెషన్లో నన్ను అడగండి. ఓకేనా, ఇంకా నెక్స్ట్ క్లాస్కి వచ్చేటప్పుడు కొంచెం లెవెల్ పెంచుతూ తీసుకెళ్దాం. ఓకేనా, థ్యాంక్ యూ గైస్.